కుల పరిరక్షణలో జర్నలిస్టుల కీలకం అంటూ పాత్రికేయులకి కూటమి ప్రభుత్వం అండ మంత్రులు నిమ్మల స్వామి గొట్టిపాటి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు ప్రారంభం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పర్యాటక రంగంలో 10,039 కోట్ల పెట్టుబడులు ఏపీటీడీసీతో ఒప్పందం చేసుకున్న 55కి పైగా సంస్థలు విజయవాడలో నేటి నుంచి 2 రోజులు పర్యాటక కాంక్లేవ్. రాష్ట్ర పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విజయవాడలో 2 రోజుల పాటు టూరిజం టెక్ AI 2.0 కాంక్లేవ్ గురువారం ప్రారంభం కాబోతుంది. పర్యాటక ప్రాజెక్టులు, పెట్టుబడులు, సమగ్రాభివృద్ధి, బ్రాండింగ్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆర్థిక వనరుల సృష్టి తదితర అంశాలపై మొదటి రోజు నిర్వహించే చర్చల్లో వివిధ రంగాల నిపుణులు పాల్గొబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా 55కి పైగా దేశీయ అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర పర్యాటక రంగంలో 10,039 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థతో సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటయ్యే హోటళ్ల ద్వారా 7,509 గదులు అందుబాటులోకి వస్తాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా 24,780 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, జాతీయ రహదారులు, పర్యాటక ప్రదేశాల ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ మార్పిడి కేంద్రాల ఏర్పాటుకు ఇంధన వినియోగ సేవల సంస్థ కూడా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అవగాహన ఒప్పందం చేసుకోబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే